ఏ వ్యక్తినైనా ప్రేమించండి, ఏ వ్యక్తిలోనైనా సరే లోపం ఉంటుందని మాత్రం తెలుసుకోండి అంతే. ఎప్పుడు మనిషిలో మనం రెండు విషయాలు గమనించాలి. ఏ విషయంలో అయినా, ఎంత మంచి వాళ్ళలోనైనా ఒక చెడ్డ అనేది ఉంటుంది, ఎంత చెడ్డవాడిలోనైనా ఒక మంచి ఉంటుంది. ఇక్కడ మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? మంచివాళ్ళు ఎప్పుడూ మంచే వెతకూడదు, చెడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డే వెతకూడదు. చెడ్డవాడుకు మంచివాడు కూడా ఏదో ఒక రోజు నన్ను బాధ పెడతాడన్న కోణంలో మనం ఆలోచిస్తే, బాధ కలిగిన రోజున మంచివాడిని విడిచిపెట్టవలసిన అవసరత మనకి ఎప్పటికీ ఉండదు. ఒక చెడ్డవాడిని కూడా మనం ప్రేమించాలి అంటే ఆ చెడ్డవాళ్ళలో మనం ఏం వెతకాలి? కానీ మన స్వభావం ఏంటంటే మంచోళ్ళు ఎప్పుడూ మంచి వెతుకుతూ ఉంటాం, చెడ్డోళ్ళు ఎప్పుడూ చెడ్డే వెతుకుతాం. ఆ మంచి ఏం కనపడదు. ఈ మంచి వాళ్ళు ఒక రోజున ఒక చెడ్డ కనపడేసరికి మనం ఎవరిని కూడా విడిచిపెట్టేస్తాం, అవసరమైతే దేవుణ్ణి కూడా. ఈ విషయాలన్నీ మనకి దైవ గ్రంథమే బోధించగలదండి. ఇప్పుడు మనం బాగా ఆలోచించుకోవాలి, మన విశ్వాస పరిస్థితి ఏ రేంజ్లో ఉంది ఈరోజు.